ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలో మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చికి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి గ్రాండ్ సెమీ క్రిస్మస్ కడపలో ఏర్పాటు చేయబోతున్నాం. డిసెంబర్ 8వ తారీఖు ఆదివారం సాయంకాలం రాజీవ్ మార్గ్లో ఉన్న రాజీవ్ పార్క్ ముందు ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి కడపలోను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఈ యొక్క గ్రాండ్ సెమీ క్రిస్మస్కు మేము ఆహ్వానిస్తుంటున్నాం. అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందేశం, చిన్నపిల్లల యొక్క అభినయ గీతాలు, అంత మాత్రమే కాదు క్రిస్మస్ క్యారల్స్ అండ్ ప్రభువును మహా గొప్ప రీతిలో గణపరచబోయేటువంటి అనేకమైన అంశాలతో కూడినటువంటి ప్రోగ్రామ్గా ఈ యొక్క ప్రోగ్రాం ఉండబోతుంది. కాబట్టి మీరు మీ కుటుంబాలు తప్పకుండా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని ప్రభువు నామందు కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడబోయేటువంటి మాట తగిన కాలము. తగిన కాలం. ఈ 104వ కీర్తన ఎవరు రాశారు అనేటువంటిది మనకు ఆ అధ్యాయం పైన కనబడదు. కానీ 103వ కీర్తన ఎలా ప్రారంభమవుతుందంటే నా ప్రాణమా అని ప్రారంభమవుతుంది. 104వ కీర్తన కూడా నా ప్రాణమా అనేటువంటి మాటతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ ఏమని భావిస్తారంటే ఇది కూడా దావీదు రాసినటువంటి కీర్తనే. 103 దావీదు రాసిన కీర్తన, 104 కూడా దావీదు రాసిన కీర్తనే. కారణం ఏంటంటే ద వే ఇట్ స్టార్టెడ్, ఏ రకంగా కీర్తన ప్రారంభించబడింది అనే దాన్ని బట్టి ఏమంటారంటే ఇది దావీదు రాసిన కీర్తన. ఎవరు రాసిన కీర్తనైనా దావీదు రాశాడా, ఇంకెవరు రాశారు, ఎవరు దాని యొక్క ఆథర్ అయినప్పటికీ వాళ్ళను ప్రేరేపించింది మాత్రం ఒకరే, ఆయన మన ప్రభు. సో ప్రభు పలికేటువంటి మాట ఏంటంటే తగిన కాలము. తగిన కాలం కదా. ఇప్పుడు మనం ఏ కాలంలోనికి వచ్చాం? పండుగ కాలంలోనికి వచ్చాం, క్రిస్మస్ కాలంలోనికి వచ్చాం, చలికాలంలోనికి వచ్చేసాం. సో లోకంలో కాలాలు ఉన్నాయి కదా. అదే రకంగా కరువు కాలం గురించి కూడా మాట్లాడుతుంటాం. వర్షాలు పలానా ప్రాంతంలో పడలేదు, కరువు కాలం ఉంది. దేవుని బిడ్డలారా, ఇలాంటి చాలా రకాలైనటువంటి సీజన్స్ అనేటువంటివి మనం చూస్తుంటున్నాం. కానీ బైబిల్లో వ్రాయబడింది తగిన కాలము. దేవుని యొక్క కాలం వేరండి. దేవుని యొక్క టైమింగ్ ఇట్స్ అ డిఫరెంట్ టైమింగ్. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం ఈ సంవత్సరంలో దేవుడు ఇంతవరకు నా జీవితంలో ఎందుకు జవాబు ఇవ్వలేదు, నా కుటుంబంలో ఎందుకు జవాబు ఇవ్వలేదు. ఒకవేళ ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చిన వాగ్దాన విషయంలో వై గాడ్ ఈజ్ సో సైలెంట్, దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, మనకంటూ ఒక క్యాలెండర్ ఉంది కదా. 2024 అని, అందులో నవంబర్ నెల అని, అందులో 24వ తారీఖు అని ఒక క్యాలెండర్, ఒక కాలం అనేటువంటిది మనకు ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి కూడా ఒక కాలం అనేటువంటిది ఉంది. దేవుని బిడ్డ జీవితంలో దేవుడు ఎలాంటి కాలాన్ని కోరుకుంటాడు అంటే తగిన కాలం, లేదా ఇంకొక మాట బైబిల్లో దీనికి వాడినటువంటి పర్యాయ పదము నిర్ణయ కాలం, లేకపోతే సరి అయిన సమయం. ఇవన్నీ కూడా దేవుని కాలాన్ని గురించి మనకు తెలియజేశాయి. ఇట్ స్పీక్స్ అబౌట్ గాడ్స్ టైమింగ్. దేవుని బిడ్డలారా, ఆ మాటకు వస్తే టైమింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా. టైమింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్.
ఒకవేళ మీరు ఒక వ్యవసాయదారుని అడిగారు అనుకుందాం, పొలం పని చేసే వ్యక్తిని అడుగుదాం, అయ్యా మీరు ఎప్పుడు విత్తనాలు చల్లాలి? అందరూ విత్తనాలు చల్లే కాలం ఒకటి ఉంటుంది, ఆ కాలంలోనే చల్లాలి. అంతకు ముందు చల్లాడంటే వేస్ట్, దాని తర్వాత చల్లాడంటే నష్టం అనేటువంటిది ఉంటుంది. ముందు చల్లితే అది వ్యర్థమైపోతుంది, ఎందుకంటే విత్తనాలు చల్లే కాలం కాదు. అంటే ఒక పంట చేతికి రావాలి అంటే టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరైనా ఒక ఆట ఆడుతున్నారు అనుకుందాం, ఒకవేళ క్రికెటే ఆడుతున్నారు అనుకుందాం, లేదా ఇంకొక గేమ్ ఆడుతున్నారు అనుకుందాం. ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ వన్ స్పోర్ట్స్, దట్ స్పోర్ట్ ఈస్ ఆల్సో కంట్రోల్డ్ బై టైమింగ్. అంటే ఈ టైంలోనే మీరు ఆడాలి, ఈ టైంలోనే. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, ఈ యొక్క క్రికెట్ మ్యాచ్లో ఎక్కువగా ఇది గమనిస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కువగా టైం చేశారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి టైం తగ్గిపోతుందండి. వాళ్ళకి ఇచ్చేటువంటి టైం, ఒకవేళ బ్యాట్స్మెన్గా వాళ్ళు చాలా వేస్ట్ చేశారు అనుకుందాం, బ్యాటింగ్ టైం అనేటువంటి తగ్గించేస్తారు. లేదా బౌలింగ్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా బాల్ను రుద్దుకుంటూ లేకపోతే వేరొకరికి ఇచ్చుకుంటూ ఇలా టైం వేస్ట్ చేశారంటే వాళ్ళ టైమింగ్ కూడా తగ్గిపోతుంది. అంటే ప్రతి దానికి కూడా ఒక టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవునికి కూడా ఒక టైమింగ్ ఉంది. నీ జీవితంలో ఒక కార్యం జరిగించడానికి, నీ కుటుంబంలో ఒక కార్యం జరిగించడానికి, నీ యొక్క వ్యాపారంలో, నీ యొక్క ఉద్యోగంలో ఒక కార్యం జరిగించడానికి గాడ్ ఈస్ హ్యావింగ్ వన్ టైమింగ్. అంతకుముందు దేవుని టైం గురించి మీకు వివరించకముందు ఒక వ్యక్తి రైల్వే స్టేషన్కి వెళ్ళాడంట. రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్లో ఆ యొక్క కౌంటర్ ఉంటుంది కదా, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అయ్యా 8:05 వెళ్ళేటువంటి ట్రైన్ వెళ్ళిపోయిందా అని అడిగాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, మీకు టైమింగ్ తెలుసు కదండి, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని అడిగారంట. అంటే మీరేం చెప్తున్నారు, 8:05 వెళ్ళే ట్రైను వెళ్ళిందా అని మీరు అడుగుతున్నారంటే మీకు టైమింగ్ తెలుసు కదా అన్నారంట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఇప్పుడు నా టైం ప్రకారం 8 అయింది, అంతే 8 అయింది. నేను ఆటోలో వస్తున్నప్పుడు మా ఊర్లో ఒక పెద్ద క్లాక్ ఉంది, సిటీ క్లాక్ అంటారు లేదా టౌన్ క్లాక్ అంటారు. ఆ టౌన్ క్లాక్లో టైం అనేటువంటిది 8:05 అయింది, 8:05 అయింది. నా వాచ్ ఏమో 8 అయింది, టౌన్ క్లాక్ ఏమో 8:05 అయింది, ట్రైన్ ఏమో 8:05కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోయిందా అన్నాడంట. ఆయన అన్నాడంట, ఎంక్వైరీలో కూర్చున్న ఆయన, అయ్యా మీరు కరెక్ట్గానే చెప్తున్నారు, మీ టైం 8, టౌన్ క్లాక్ టైం 8:05, మా టైం ఒకటి ఉంది 8:10, ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోయింది అన్నాడంట. అంటే ఎవరి టైం ఫాలో కావాలి? నీ టైం నువ్వు ఫాలో కాకూడదు. నీ టైంకు ఒకవేళ మాడిఫికేషన్స్ నువ్వు చేసుకోవచ్చు, నువ్వు తిప్పుకోవచ్చు, నువ్వు బ్యాటరీ తీసేయచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, కొంతమంది వాచ్లు ఏ రకంగా ఉంటాయంటే పెట్టుకుంటేనే పని చేస్తాయి, లేకపోతే పని చేయవు. ఎందుకంటే దానికి బ్యాటరీ ఉండదు. నీ యొక్క బాడీ టెంపరేచర్ను బట్టి పని చేస్తావి, బ్యాటరీ ఉండదు. ఎప్పుడు నువ్వు వాచ్ పెట్టుకుంటే నీ బాడీలో ఒక టెంపరేచర్ ఉంటుంది కదా, ఆ వేడిని బట్టి అది పని చేయడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క టైమింగ్ కూడా ఒకటి ఉంది, నీ టైమింగ్ ఒకటి ఉంటుంది. ప్రభా ఈ టైంలో జరగాలి, లేకపోతే లోకానుసారంగా ఒక టైం ఉంటుంది. బట్ ఆల్వేస్ దేవుని బిడ్డ దేవుని టైం అనేటువంటిది ఫాలో కావాలి. బైబిల్లో మీరు గమనిస్తే చూడండి, 145వ కీర్తన 15-16 వచనాలు చదువుకుందాం. సర్వజీవులు కన్నుల నీ వైపు చూచుచున్నవి, తగిన కాలం ముందు నువ్వు వారికి ఆహారం ఇచ్చేదవు, నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరుకును తృప్తిపరచుచున్నావు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయంట. మనిషే కాదు, సర్వజీవులు. ఒక కాకి కానీ, సముద్రంలో ఉండేవి కానీ, లేకపోతే ఆకాశంలో ఎగిరేవి కానీ, భూమిపైన తిరిగేవని, ప్రతి జీవి ఏం చేస్తుందంట, నీ వైపు చూచుచున్నవి. ప్రతి జీవి, కోతికి ఆహారం ఎప్పుడు వస్తుంది? దేవుడు పెట్టిన టైంకి కోతికి ఆహారం వస్తుంది. కాకికి ఆహారం ఎప్పుడు వస్తుంది? బైబిల్ ప్రకారం తగిన కాలం ఒకటి ఉంటుంది. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. అది ఎగిరేటువంటి జీవైనా, నడిచేటువంటి జీవైనా, లేకపోతే నీటిలో ఉండేటువంటి జీవైనా, మనిషి అయినా, తగిన కాలం అనేటువంటిది ఒకటి ఉంటుంది. గాడ్స్ అపాయింటెడ్ టైం, గాడ్స్ టైం, దేవుని యొక్క సమయం, దేవుని యొక్క నిర్ణయ కాలం, లేకపోతే దేవుని యొక్క రైట్ టైం అనేటువంటిది ఒకటి ఉంటుంది. వెన్ వి మిస్ దట్, దాన్ని గురించి మనకు అవగాహన లేకపోతే మన జీవితంలో దిగులు ఉంటుంది, మన జీవితంలో నిరాశ ఉంటుంది, మన జీవితంలో కృంగుదల ఉంటుంది, మన జీవితాల్లో చింత ఎక్కువైపోతుంది. ఇఫ్ యు నో గాడ్స్ టైమింగ్, దేవుని సమయం నీకు తెలిస్తే జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా? నీ జీవితంలో నువ్వు కృంగిపోవు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి కదా, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదవు. ఇప్పుడు ఒక మాట అడుగుతానండి,
ఎవరైనా కోతికి బీపీ చూసారా? చేపకి ఏమన్నా బీపీ చూసారా? లేకపోతే ఎగిరేటువంటి ఒక పక్షి ఉందనుకుందాం, పిచ్చుగా ఎవరైనా బీపీ షుగర్ ఏమైనా చూస్తారా? ఎందుకంటే అవి ఏం చేస్తాయి తెలుసా? వాటి యొక్క నేచర్ ఒకటి, దేవుడు మాకు ఇస్తాడు, దేవుని టైంలో మాకు వస్తుంది, దేవుడు మాకు దయచేస్తాడు అని ఇవన్నీ కూడా దేవుని టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ మనమే ఏం చేస్తాం తెలుసా? మనకు తొందర ఎక్కువ కదా, ఇంకా రాలేదే, ఇంకా ఎప్పుడు ఇస్తాడు దేవుడు, ఇంకా ఎందుకు రాలేదు? దేవుని బిడ్డలారా, తగిన కాలం ఒకటి ఉంది. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధంగా నువ్వు జీవిస్తూ ఉంటే, పవిత్రంగా దేవుని దృష్టిలో నువ్వు కనబడితే, ఖచ్చితంగా పక్షికి తగిన సమయంలో ఆహారం ఇచ్చే దేవుడు నీ జీవితంలో కూడా తగిన సమయంలో నిన్ను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నువ్వు చింతించావు అంటే ఏంటి తెలుసా? ఎందుకు ప్రభా ఇంకా రాలేదే, ఎందుకు ప్రభా ఇంకా దీవెన లేదే, ఇంకా ఎందుకు ప్రభా, ఎందుకు నీలో యాంగ్జైటీస్ పెరుగుతున్నాయి, నీ లెవెల్స్ మారుతున్నాయి, నీ జీవితంలో ఆలోచనలో మార్పులు వస్తున్నాయి? సింపుల్ రీజన్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ టైమింగ్. నీ టైం గురించి, నీ ఎదుట ఉండేటువంటి ఆ వయస్సును బట్టి, నీ ఎదుట ఉండేటువంటి కాలాన్ని బట్టి యు ఆర్ వరీడ్ అబౌట్ దాట్. దాని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, సర్వజీవుల కన్నులు నా వైపు చూస్తున్నాయి, నేను వాటికి తగిన సమయంలో ఆహారం ఇస్తున్నాను. బైబిల్లో వ్రాయబడింది, నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నావు. దేవుడు గుప్పిలి విప్పుతాడండి. దేవుడు గుప్పిలి విప్పడానికి ఒక టైం ఉంది. ఆ టైం కొరకు నువ్వు కనిపెట్టాలి, ఆ టైం కొరకు నువ్వు కనిపెట్టాలి. దేవుని బిడ్డలారా, దేవుని సమయం నీవు అర్థం చేసుకోమని కోరుతుంటున్నా. నీ సమయం కాదు, నీ ఎదుట ఉండేటువంటి కాలం కాదు. ఇంత కాలం అయిపోయింది, ఇక ఉండేది ఈ కాలమే కదా, మరి ఈ కాలంలో ఎట్లా వస్తుంది? నో, దేవునికి స్తోత్రం. దేవుడు తగిన సమయం ఒకటి పెట్టింటాడు. ఆ సమయంలో నీవు దేవుని వైపు తిరగవలసిన వ్యక్తిగా ఉన్నావు. అంతవరకు నువ్వు వెయిట్ చేయవలసిన వ్యక్తిగా ఉన్నావు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాటను మీ ఎదుట నిలుసాను. ఆదికాండం 18వ అధ్యాయం 13వ వచనం. అంతటా యెహోవా అబ్రహాంతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలము నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారా కుమారుని కలుగునను. 21వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారును కనెను. అప్పుడు 18వ అధ్యాయంలో వృద్ధురాలుగా శారా మారిపోయింది, వృద్ధుడుగా అబ్రహాం మారిపోయాడు. వాళ్ళ వయసు వృద్ధాప్యములో వాళ్ళు ఉన్నారు, వృద్ధులు అని బైబిల్లో వ్రాయబడింది. అంటే వృద్ధాప్యంలో సంతాన దీవెన కోసం ఎదురు చూడడం మన ఫూలిష్నెస్. అంటే జవసత్వాలన్నీ తగ్గిపోయిన తర్వాత, అంటే శరీరం సహకరించినప్పుడు సంతానం ఏ రకంగా వస్తుంది అని ఆలోచించడం, అది శుద్ధ దండగతో కూడినటువంటి పని. కానీ బైబిల్లో వ్రాయబడింది, దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీరు వృద్ధాప్యం అని, లేకపోతే మేము వృద్ధులమని, మా జీవితాల్లో వృద్ధాప్యం వచ్చిందని, దేవా నువ్వు ఎప్పుడో 12వ అధ్యాయంలో చెప్పావు సంతానం ఇస్తానని, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నావు. నిన్ను గొప్పగా చేస్తానంటే సరే, గొప్ప జనం అంటే నేను, నా తర్వాత వాళ్ళే కదా, మరి నా తర్వాత పిల్లలు లేరు కదా అని 12వ అధ్యాయంలో నువ్వు ఇచ్చిన మాట ఇంకెప్పుడు ప్రభా నెరవేరేది, ఇంకెప్పుడు నెరవేరేది అని అబ్రహాము ఒకవేళ ఆలోచన చేస్తుంటే, దేవుడు ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతున్నాడు? 14వ వచనం, యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. దేవుడు అంటున్నాడు, నిర్ణయ కాలం ఒకటి ఉంది అబ్రహామా, ఆ టైంలో 600 అగ్గురారం పాడైనా కదా మన సామెత, దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. దేవుని బిడలారా, దేవుడు అంటున్నాడు, నిర్ణయ కాలం ఒకటి ఉంది, నేను ఒక కాలం నిర్ణయించా, ఆ కాలంలో మీకు సంతానం కలుగుతుంది. ఎప్పుడు ప్రభువా? 18వ అధ్యాయంలో మాట్లాడు. ఒకవేళ అబ్రహాం అనుకుంటాడు, నెక్స్ట్ మంత్ నా భార్య నెల తప్పుతుందేమో అనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? 18వ అధ్యాయంలో దేవుడు మాట్లాడు. 21వ అధ్యాయంలో అబ్రహాము భార్య అయిన శారా గర్భవతి అవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ జీవితంలో దేవుని సమయం కోసం కనిపెట్టు. తగిన సమయం ఒకటి ఉంది, ఆ సమయం కోసం నువ్వు కనిపెట్టాలి. నీ కుటుంబ పరంగానైనా, నీ బిడ్డల విషయంలోనైనా, ఉద్యోగంలోనైనా, ఏ ప్రయత్నంలోనైనా హ్యావ్ ఎ వెయిటింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ గాడ్స్ అపాయింటెడ్ టైం. ఒకవేళ అందరూ అనవచ్చు, చాలా లేట్గా దేవుడు మిమ్మల్ని దీవించాడండి, లేట్ అరైవల్, చాలా లేట్గా మీ జీవితాల్లో దేవుడు దర్శించాడండి.
ఒక సంవత్సరమా 2 సంవత్సరం 25 సంవత్సరాలు వెయిట్ చేశారు వీళ్ళు. 25 సంవత్సరాలు. దేవుడు అంటాడు ఆ 25 సంవత్సరాలు ఏంటి తెలుసా, మీకు వెయిటింగ్ టైం, బట్ ఇట్స్ ది అపాయింటెడ్ టైం. ఇది నిర్ణయ కాలం, నేను నిర్ణయించాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత పొందుకునేదానికి మధ్యలో కనిపెట్టే కాలం ఉంటుంది. కనిపెట్టే కాలం ఉంటుంది. నీ జీవితంలో వాగ్దానం ఇస్తాడు, అది ఆదికాండం 12 కావచ్చు. నిర్ణయ కాలం ఉంటుంది 21వ అధ్యాయంలో. ఈ రెండిటి మధ్య నీ జీవితంలో సాతాను అనేకమైనటువంటి డిస్టర్బెన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అనేకమైనవి. ఏంటి ఇంకా జరగలేదు, ఏంటి ఇంకా దేవుడు సైలెంట్, ఎక్కడ ఉంటుంది, ఇంకా ఏం జరుగుతుంది, ఏ రకంగా నా జీవితంలో పొందుకుంటా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం తెలుసుకోవాలి, దేవుని బిడ్డ జీవితంలో నిర్ణయ కాలం ఒకటి ఉంది. అది మర్చిపోవద్దు. దేవుడు నిర్ణయించిన కాలం, అదే బైబిల్ చెప్తుంది, అది తగిన కాలం, నీకు సరిపోయినటువంటి కాలం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. 25 సంవత్సరాలు వెయిటింగ్ అనేటువంటిది అంత సులభమా అండి? అంత సులభమా? 10 నిమిషాలు రైల్వే స్టేషన్లో వెయిట్ చేయాలంటే విసుగెత్తుతుంది. అందుకే ఒక వెయిటింగ్ రూమ్ కడతారు. వెయిటింగ్ రూమ్. ఇప్పుడు వెయిటింగ్ రూమ్లు కూడా మారిపోయినాయి. ఏంటంటే వెయిటింగ్ రూమ్లో పడుకోవచ్చు, బెడ్ కూడా ఉంటుంది, డబ్బు కడితే ఏసీ కూడా ఉంటుంది. ఇంకా దాంట్లో ఒకవేళ వెయిటింగ్ రూమ్లు ఇప్పుడు ఏమొచ్చాయి, స్నానపు గదులు కూడా వచ్చాయి. ఇట్స్ నాట్ ఏ వెయిటింగ్ రూమ్. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలీదు. అంతవరకు నువ్వు ఉండాలి, అంతవరకు నువ్వు వెయిట్ చేయాలంటే కొద్ది సమయం అయితే సరే. అందుకే వెయిటింగ్ టైం పెరుగుతూ ఉండగా అందులో ఫెసిలిటీస్ కూడా పెరగడం ప్రారంభించాయి. టీవీ వచ్చింది, బాత్రూమ్ వచ్చింది, టిఫిన్ సెక్షన్ వచ్చింది, భోజనం వచ్చింది, అన్నీ వచ్చేసాయి. ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంటే ఏదో ఒక ఆఫీస్ ఉండేది, అక్కడ ఉండేది. బస్ స్టేషన్ అంటే ఏదో ఒక షెడ్ లాగా ఉండేది, అక్కడికి వచ్చి అందరికీ. కొన్ని సందర్భాలు అసలు అది కూడా ఉండదు. బస్సు పలానా టైంకి వచ్చినప్పుడు ఎక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెయిటింగ్ టైం పెరిగింది. వెయిటింగ్ టైం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, క్రైస్తవ జీవితంలో ఆలస్యం అవుతున్నగా మనకు వస్తుంది ఒక తలంపు, జరుగుతుందా, దేవుడు చేసే రకమేనా, నా జీవితంలో ఇది దేవుడు ఇస్తాడా? ఎందుకు తెలుసా, వెన్ వీఆర్ వెయిటింగ్, సిచ్యువేషన్స్ అనేటువంటి కొన్ని ఇంపాసిబుల్గా మనకు మారుతూ ఉంటాయి. అసాధ్యమేమో, ఇక రాదేమో, ఇక జరగదేమో, ఇక పొందుకోలేనేమో. సో వెన్ యు ఆర్ హ్యావింగ్ ఎ డౌట్, అప్పుడు నువ్వు చూడాలి, దేవా నువ్వు ఇచ్చేంత వరకు నేను కనిపెడతాను. దేవుని బిడ్డ జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే, దేవా నువ్వు నన్ను దర్శించేంత వరకు, ఎందుకోసమో నాకు వెయిటింగ్ పీరియడ్లో పెట్టావు ప్రభా, వెయిటింగ్లో నన్ను ఉంచావు ప్రభా, ఐ విల్ వెయిట్ లార్డ్. అది నీ సమయం ఎప్పటికీ ద బెస్ట్. వెయిటింగ్ టైం అనేటువంటిది మన జీవితాల్లో సిచ్యువేషన్స్ ఇంపాసిబుల్ ఏమో అనిపిస్తుంది, పరిస్థితులు అసాధ్యంగా మారుతున్నాయేమో అనిపిస్తుంది. బట్ ఇఫ్ యు వెయిట్, నువ్వు కనిపెడితే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఒకవేళ అనిపించవచ్చు, అబ్రహాము శారాలు అనుకోనవచ్చు, ప్రభా 12వ అధ్యాయంలో జన్మించింటే, 25 సంవత్సరాలకు క్రిందట జన్మించింటే 25 సంవత్సరాలు నా కుమారుని మేము చూసుకునింది కదా, 25 సంవత్సరాల కిందట వస్తే ఇంకా కొంచెం ఆరోగ్యంగా మేము ఉండేటువంటి వాళ్ళం కదా, 25 సంవత్సరాలు అయిపోయింది కదా ప్రభా, ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు అనుకోవచ్చు, సాతాను అనుకోవచ్చు, క్వాలిటీ ఏమైనా తగ్గిపోతుందేమో, నీవు వెయిట్ చేస్తుండగా క్వాలిటీ ఏమైనా తగ్గిపోతుందేమో, లేకపోతే నీకు దేవుడిచ్చేటువంటి సమయంలో ఆలస్యం అవుతున్నాయిగా. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద థాట్స్ దట్ వెదర్ ద క్వాలిటీ ఈస్ గోయింగ్ టు బి ద సేమ్, అదే రకంగా ఉంటుందా, మారిపోతుందా? దేవుడు అంటున్నాడు, లేదు అబ్రహమా, నిర్ణయ కాలం ఒకటి ఉంది, అప్పుడు నేను దర్శిస్తాను. ఎలాగుంటాడు తెలుసా, ఇస్సాకు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు యేసు ప్రభుకు పోలికగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప పోలిక అండి. దేవుని కుమారునితో ఇస్సాకును పోలుస్తారండి. అంటే ఎంత శ్రేష్టమైన, అబ్రహాము కుమారుడు మాత్రమే కాదు, రాబోయేటువంటి లోక రక్షకునికి పోలికగా ఇస్సాకుని గురించి మనం చెబుతాం. ఎందుకు తెలుసా, వెయిటింగ్ పీరియడ్ అనేటువంటిది క్వాలిటీ తగ్గిపోలా. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ జీవితంలో ఒక దీవెన కోసం కనిపెడుతూ ఉంటే, దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఇంతకుముందు దేవుడు వెంటనే జవాబు ఇచ్చి ఉండవచ్చు, వెంటనే దేవుడు ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చి ఉండవచ్చు, వెంటనే దేవుడు ఒక సమాధానం ఇచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కొంచెం తగిన సమయం కోసం ఉందేమో, నిర్ణయ కాలం ఒకటి ఉందేమో, వెయిటింగ్ టైం ఉందేమో. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు, వెయిట్ ఫర్ హిస్ టైం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన నా తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యెహోవా నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని
కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందురనెను. చాలు. ఇక్కడ 4వ వచనం మనకు తెలుసు. యేసుప్రభు అంటున్నాడు, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని కింద ఏమని చెప్తాడు తెలుసా? యోహాను నీళ్ళతో బాప్తీసం ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని మీరు పొందుతారు అన్నాడు. నాకు అనిపించింది యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట, కనిపెట్టుడి. నాకు అనిపించినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు బాప్తీసం ఇవ్వచ్చు కదా, పరిశుద్ధాత్మ బాప్తీసం ఎందుకు కనిపెట్టమన్నాడు? ఆ బాప్తీసం మీద యేసు ప్రభు ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు మీ పైకి దేవుని ఆత్మ దిగివచ్చును గాక అని ప్రార్థన దైవ సేవకులు చేస్తే ఈ దినాన దేవుని ఆత్మ దిగి వచ్చి ప్రజలు నింపుతున్నాడే, అదే యేసు ప్రభు ఆయన నామమందు సేవకుడు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకం వస్తే యేసు ప్రభు నిలబడి చెప్పొచ్చు కదా, మీరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుడి. కానీ యేసు ప్రభు అంటున్నాడు, కనిపెట్టుడి, కనిపెట్టుడి. శిష్యులారా, గొప్ప సేవ మీకుంది. భూదిగంతాలకు మీరు సాక్షులుగా ఉండాలి అంటే కనిపెట్టండి మీ జీవితంలో. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో దేవుడు అంటాడు, వాగ్దానం ఇచ్చాను కానీ కనిపెట్టుడి. దేవుడు అభిషేకించవచ్చు కానీ దేవుడు చెప్పే మాట కనిపెట్టుడి, కనిపెట్టుడి. బైబిల్లో వ్రాయబడింది, యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. నాకు అనిపిస్తుంది తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టడం అనేటువంటిది వాళ్ళు ఎంతకాలం కనిపెట్టారు? దేవుని బిడ్డలారా, వాగ్దానం నెరవేర్చబడడానికి వాగ్దాన పూర్ణుడే కదా, యేసుప్రభే కదా మాట్లాడేది. యేసుప్రభు అభిషేకించవచ్చు కానీ బైబిల్లో వ్రాయబడింది కనిపెట్టుడి. నీ జీవితంలో దేవుడు కొన్ని సందర్భాల్లో నిన్ను వెయిట్ చేయమనే ఎక్స్పీరియన్స్ గుండా తీసుకొని వెళ్తున్నప్పుడు, లేదా ఇంకో మాట చెప్తాను, దేవుడు అంటాడు వెయిటింగ్, నా యొక్క వెయిటింగ్ రూమ్ ఒకటి ఉంది దాంట్లో కూర్చో అని దేవుడు చెప్తే మనకు అనిపిస్తుంది, ఎంతకాలం వెయిట్ చేయాలి ప్రభువా, ఎంతకాలం ప్రభువా. కనిపెట్టే అనుభవం నీ జీవితంలో ఎందుకోసం ఉంటుంది తెలుసా? దేవుడు ఒక శ్రేష్టమైన దీవెన ఇవ్వకముందు నీలో ఉండేటువంటి దేవునికి వ్యతిరేకమైన వాటిని తొలగించే ప్రయత్నం ఈ వెయిటింగ్ టైంలో ప్రభు చేస్తాడు. అబ్రహాము శారాయిలో ఏమేమి తప్పులు ఉన్నాయో, ఏమేమి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయో వాటన్నిటిని సరిదిద్దుతుంటున్నాడు. అబ్రహాము శారాయిలు అనుకున్నారు, ప్రభా నీ యొక్క టైం కోసం మేము కనిపెట్టాం ప్రభా, మేము హాగరుతో వెళ్తాం. హాగరుతో వెళ్ళినప్పుడు ఇంట్లో పోట్లాటలు వచ్చాయి. దేవుని బిడలారా, అంటే దేవుడు ఎందుకు వెయిట్ చేయమంటాడు తెలుసా? నిన్ను మరింత పరిశుద్ధునిగా చేయడానికి, నిన్ను మరింత పరిశుద్ధపరచడానికి. గాడ్స్ వెయిటింగ్ పీరియడ్ ఈస్ నాట్ ఎ వేస్టింగ్ పీరియడ్. అది వ్యర్థమైనటువంటి సమయం కాదు, నిన్ను పరిశుద్ధపరిచే సమయం, నిన్ను పరిశుద్ధపరిచేటువంటి సమయం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీవు ఒకవేళ ఏ దీవెన కోసమైనా కనిపెడుతూ ఉంటే, దేవా నా జీవితంలో ఎందుకు ఇది వెంటనే రావడం లేదు, నాకెందుకు ఇది వెంటనే రావడం లేదు, పరీక్షించుకో. ఎక్కడైనా నీలో ఇంకా అపరిశుద్ధత ఉందా, పవిత్రంగా లేకుండా ఉన్నావా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే తగిన సమయం ఇంకా ఉంది నీ జీవితంలో. రెండవదిగా, నీ జీవితంలో నీ సమయం ప్రాముఖ్యమా, ప్రజలు చెప్పే సమయం ప్రాముఖ్యమా, దేవుని సమయం ప్రాముఖ్యమా అనేటువంటిది పరీక్ష ఒకటి జరుగుతుంది. దేవుడు తగిన సమయం, దేవుడు అంటాడు 21వ అధ్యాయంలో నా యొక్క నిర్ణయ కాలం ఉంది, నా యొక్క తగిన సమయం ఉంది అబ్రహాము శారాయి జీవితంలో. అంటే 12 నుంచి 21 మధ్య, అంటే ఈ 9 అధ్యాయాల్లో దేవుడు ఏం చేస్తుంటున్నాడంటే అబ్రహాము జీవితంలో, శారాయి జీవితంలో ఏది ప్రాధాన్యతగా ఉంది? దేవుని సమయం కోసం కనిపెడతారా? ఒక సమయం వచ్చింది, వీళ్ళు అనుకున్నారు వద్దులే ప్రభా, మా సమయం ఏదో మేము ట్రై చేసుకుంటాం. ఇదో హాగర్ ఉంది, హాగర్తో పిల్లలు కలిగితే చాలే ప్రభా. దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ అన్ ఆల్టర్నేటివ్. ప్రత్యామ్నాయం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ జీవితంలో దేవుని సమయం కంటే వాళ్ళ సమయం, లేకపోతే వాళ్ళ జీవితంలో దేవుని సమయం కంటే వారి ఆలోచన సమయం, లేకపోతే లేట్ అవుతుంది, ఇంకేమవుతుందో, ఒకవేళ మేము పుట్టుక్కను చనిపోతే మా ఆస్తి అంతా ఏమైపోతుంది అనుకొని ఏదైనా తొందరపాటుతో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారేమో. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఆలస్యం అవుతున్నప్పుడు దేవుడు ప్రాముఖ్యమా, తాయతలు ప్రాముఖ్యమా, ఆచారాలు ప్రాముఖ్యమా, లేకపోతే సాంప్రదాయాలు ప్రాముఖ్యమా? ఏది ప్రాముఖ్యంగా ఉంటుంది? దేవుడు అంటాడు వెయిట్. కానీ నీ జీవితంలో ఏది ప్రాముఖ్యమో ఖచ్చితంగా వెయిటింగ్ టైంలో కనపడుతుంది.
ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యాధిపతివైన దేవానికి స్తోత్రాలు. సమస్తమును నిర్ణయిస్తూ నిర్ణయ అధికారం కలిగిన దేవుడవు, నియంత్రిస్తున్న దేవుడవు నీవే ప్రభా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి మాటను బట్టి వందనాలు. అవును ప్రభా, సమయములను కాలములను దేవా మీరు మీ ఆధీనంలో ఉంచుకున్నారు ప్రభా. వాటిని తెలుసుకొనుట మా పని కాదు తండ్రి. ప్రార్థించే వారంగా, కనిపెట్టే వారంగా, విశ్వాసంతో ఎదురు చూచే వారముగా మాత్రమే మేము ఉందుముగాక. యేసు నామమందు మా జీవితాల్లో తగిన సమయం ఉంది, నిర్ణయ కాలం ఉంది దేవా. సమయోచితమైన సహాయం ఉంది, సమయోచితమైన మాటలు మేము మాట్లాడాలి. అవును దేవా, మా జీవితంలో ఇలాంటి అనుభవాలు కూడా మేము వెళ్ళాలని మీరు ఆశపడుతూ మాతో మాట్లాడి ఉండగా దేవా, నీ సమయంలో మేము దీవించబడబోతున్నాం నాయనా. నీ కాలము మా జీవితంలో రాబోతుంది నాయనా, రాబోతుంది ప్రభా. దేవా, మాకు ఏ కొదువ లేకుండా మీరు దీవించబోయే కాలం ఒకటి ఉంది అని ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా. మేము నమ్ముతున్నాం. తగిన సమయంలో మా దీవెనలు మాకు రాబోతుండగా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. దేవా, తగిన సమయంలో మా జీవితాల పట్ల నీ గుప్పిలి విప్పబడబోతుండగా నీకు వందనాలు. అది వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, ఉద్యోగంలోను, వ్యాపారంలోను, ఆర్థికంగాను తగిన సమయంలో నీ గుప్పిలి విప్పి అత్యధికమైన దీవెనలు కలుగునుగాక. అత్యధికమైన దీవెనలు మేము పొందుకోబోతున్నాం ప్రభా. ఎవరు మమ్మల్ని తొక్కలేరు, ఎవరు మమ్మల్ని అడ్డగించలేరు, ఎవరు మా ఆశీర్వాదాలను దొంగిలించలేరు, అడ్డుకొనలేరు కూడా నాయనా. తగిన సమయంలో మా దీవెనలు మాకు రాబోతున్నాయని నమ్ముతున్నాం ప్రభా. కృపాసనమునొద్ద మేము ప్రార్థన చేస్తుండగా సమయోచితమైన సహాయం మాటల్లోను, కార్యాల్లోను, జీవితంలోను మాకు కలుగునుగాక. యేసు నామమందు మేము పొందుకొందుముగాక. అపవాది క్రియలు లయమైపోవునుగాక. దేవుని కార్యములు జరుగునుగాక. తండ్రి మీకే స్తోత్రాలు. మా జీవితాల్లో తొందరపాటు నిర్ణయాలు కానీ, తండ్రి కృంగుదల కానీ లేకుండా ఉండాలని ఈరోజు మీరు మాట్లాడిన మీ మాటను బట్టి వందనాలు. తగిన సమయంలో మేము అత్యధికంగా దీవించబడబోతున్నామని నమ్మి మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చ్కి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి గ్రాండ్ సెమీ క్రిస్మస్ కడపలో ఏర్పాటు చేయబోతున్నాం. డిసెంబర్ 8వ తారీఖు ఆదివారం సాయంకాలం రాజీవ్ మార్గ్లో ఉన్న రాజీవ్ పార్క్ ముందు ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి కడపలోను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఈ యొక్క గ్రాండ్ సెమీ క్రిస్మస్కు మేము ఆహ్వానిస్తుంటున్నాం. అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందేశం, చిన్నపిల్లల యొక్క అభినయ గీతాలు, అంత మాత్రమే కాదు క్రిస్మస్ క్యారల్స్ అండ్ ప్రభువును మహా గొప్ప రీతిలో గణపరచబోయేటువంటి అనేకమైన అంశాలతో కూడినటువంటి ప్రోగ్రామ్గా ఈ యొక్క ప్రోగ్రాం ఉండబోతుంది. కాబట్టి మీరు మీ కుటుంబాలు తప్పకుండా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని ప్రభువు నామందు కోరుతున్నాను.